శుక్రవారం లక్ష్మీవారం ఈ ఒక్క పని చేయండి ధనవంతులు అవుతారు అంటున్నారు. శుక్రవారం రోజు చాలా నీట్గా ఉండాలి మేడం, శుచి శుభ్రతను కలిగి ఉండాలి. దాంతో పాటుగా లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మొహం మీద చిరునవ్వు ఉండాలి. ఎస్పెషల్లీ శుక్రవారం రోజు 80% బాధపడుతుంది, ఎస్పెషల్లీ ఉమెన్స్. డబ్బు ఇవ్వద్దంటారు మన చేతితో శుక్రవారం పూట. ఎవరికి ఇవ్వచ్చు అని చెప్తారు, తల్లిదండ్రులకి ఇవ్వచ్చు, గురువులకి ఇవ్వచ్చు. నమస్తే, నేను మీ హరిత. మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే శుక్రవారం రోజు ఈ ఒక్క పని చేయండి చాలు అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, బెస్ట్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. వారితోనే మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. శుక్రవారం లక్ష్మీవారం ఈ ఒక్క పని చేయండి ధనవంతులు అవుతారు అంటున్నారు, చెప్పండి ఏంటో. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి, శుక్రవారం రోజున మనకు శుక్రవారం అనగానే ఎవరు గుర్తుకొస్తారు మేడం? లక్ష్మీదేవి. అందుకోసమే శుక్రవారం రోజు చాలా నీట్గా ఉండాలి మేడం, శుచి శుభ్రతను కలిగి ఉండాలి. దాంతో పాటుగా శుక్రవారం రోజున మనీ మెడిటేషన్ ఎక్కువ చేయాలి మేడం. అంటే మనీ మెడిటేషన్, అన్ని మెడిటేషన్ ఉంటాయి కదా, మనం మనీ మెడిటేషన్ ఎందుకు చేయాలంటే, మనీ మెడిటేషన్ ఏం చేస్తామంటే గోల్డ్ కలర్ లైట్ ఆవాహనం చేయడం జరుగుతుంది. అంటే మేము క్లాస్లో నేర్పిస్తాం మేడం. అంటే గోల్డ్ కలర్ లైట్ మన పైన పడుతున్నట్టుగా మనం ఊహించుకోవాలి. దాంతో పాటు పాజిటివ్ అఫర్మేషన్స్ మనసులో రిపీట్ చేసుకోవాలి. దానికంటే ముందు శుక్రవారం రోజున 80% బాధపడొద్దు మేడం, చిరునవ్వు ముఖాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే నిజంగా మనసులో బాధ ఉంటే బాధపడతారు అయితే ఎవరైతే మనసులో బాధ ఉంటుందో వెంటనే ఒక పేపర్ పై రాసి చించేయాలి. సో మీరేమంటున్నారు, బాధ పోతుందా? చూడండి, చాలా మందికి చేశారు, నేను చెప్పింది అది. సైకియాట్రిస్టులు చాలా మంది కూడా ఇలా చేశారు మేడం. అంటే ఎందుకు అలా వెళ్తుంది అంటే ఒక రీజన్ కూడా ఉంది. మనసులో బాధ ఉంటేనే కదా బాధ వచ్చింది. మీరే ఎందుకన్నారు, మనసులో బాధ ఉంటేనే కదా. అదే మనసులో ఉన్నటువంటి బాధను ఏం చేశారు, పేపర్ పై తీసుకొచ్చారు. ఇక్కడ పేపర్ చించినా కాల్ చేసిన సగం బాధ వెళ్ళిపోద్ది మేడం. ఎందుకోసమే పెట్టుకోవద్దు మన మనసులో ఉంటేనే బాధ, వెంటనే తీసేసి కాల్ చేయాలి. ఒక్కో మనస్తత్వం ఉంటుంది. కొందరు చాలా లైట్ తీసుకుంటారు, మామూలు అయిపోతారు. కొందరికి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఎలా అంటే మేడం, కొంతమంది ఇసుక మీద రాతలాగా ఉంటాయి మేడం. మరి ఇసుక మీద రాత వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది మేడం, ఈజీ కొట్టిపోతాయి. కొంతమంది స్టోన్ పై రాసిన రాతలాగా పెట్టేసుకుంటారు. అందుకోసం మేడం లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎవరైతే డీప్ ఎమోషన్లకు వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళకి పనిచేయదు మేడం. నేను చూశాను చాలా వరకు. బట్ వాళ్ళకు కూడా చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్లీ మన శుక్రవారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, శుక్రవారం రోజున చాలా హ్యాపీగా ఉండాలి మేడం, చిరునవ్వు ముఖాన్ని కలిగి ఉండాలి. దాంతో పాటు శుక్రవారం రోజు ఇంకొకటి కూడా ఉంది, సిరిని జాడ విడిచరాదని కూడా ఉంటుంది. చూడండి, పెద్దవారు అంటారు. అయితే సార్ మరి శుక్రవారం రోజు మనీ ఖర్చు పెట్టద్దు అంటారు మరి, ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే తల్లిదండ్రులకి ఇవ్వచ్చు మేడం. ఎలాంటి నియమాలు ఉండవు, తల్లిదండ్రులకి ఇమ్మని చెప్తుంటారు. గురువులకి ఇవ్వచ్చు, ఆవు ఉంటుంది కదా, ఆవుకి ఇవ్వమని చెప్తాం. సో ఆవులో ఏముంటాయి మేడం, సమస్త దేవతలు ఉంటారు కదా, ఆవుకు ఎంతో కొంత శుక్రవారం రోజున డెఫినెట్గా ఇవ్వాల్సి ఉంటుంది మేడం. సమర్పించుకోవాల్సి, ఆవుకి ఇష్టమైన ఆహారాన్ని మనం సమర్పించాలి. ఎప్పుడైతే మనం ఆవుకి ఇష్టమైన ఆహారాన్ని సమర్పిస్తామో మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏ రోజు శుక్రవారం రోజు చేయాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఉదయం లేచితో కృతజ్ఞతతో లేవాలి మేడం. అన్నిటికీ మీరు దేనివల్ల అయితే మీరు బెనిఫిట్ పొందారో, దేని మీద బెనిఫిట్ పొందుతున్నారో అన్నిటికీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ వైఫ్, హస్బెండ్స్కి అందరు కూడా మనసులో కనుక కృతజ్ఞతా భావంతో లేస్తే, ఆ రోజు శుక్రవారం రోజున చిరునవ్వుతో మనం డే స్టార్ట్ చేస్తే మొత్తం లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మొహం మీద చిరునవ్వు ఉండాలి. ఎస్పెషల్లీ శుక్రవారం రోజు 80% బాధపడుతుంది. ఎస్పెషల్లీ ఉమెన్స్ ఎక్కువ మంది అలుగుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. 80% శుక్రవారం రోజున ఉమెన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే, చూడండి, వారి హస్బెండ్ కావచ్చు, వారి పిల్లలకు కావచ్చు, ఎవరంటే ఇంట్లో ఎవరైతే గృహిణి ఉంటారో, ఎవరైతే హోమ్ మేకర్ ఉంటారో, లేదా ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వారి వల్లనే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మేడం. ఆ ఇంట్లో ఉన్నట్టు గృహిణి ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చెప్పాలంటే, వారు ఎప్పుడైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారికే కాదు, వారి ఇంట్లో ఉన్న వాళ్ళ హస్బెండ్ యొక్క శాలరీ కూడా పెరుగుతుంది. ఓకే, వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకు కూడా వాళ్ళకు మంచి భవిష్యత్తు వస్తుంది. కానీ వారికి ఆ విషయం తెలియదు. మా అమ్మ వల్ల వచ్చింది, మా వైఫ్ వల్ల వచ్చిందని వారికి తెలియదు. కానీ ఇక్కడ ఎవరు గొప్ప అని చెప్పడం లేదు. ఇందుకు నేను చెప్పేది ఒకటే అండి, మీరు చేయగలిగితే, ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ కానీ గృహిణి కానీ ఎవరైతే ఉన్నారో చేయగలిగితే, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ పసుపు రాయమని చెప్తాను మేడం, గుమ్మాలకి పసుపు రాయమని చెప్తున్నాను. పసుపు దేనికి చిహ్నం మేడం? శుభానికి సంకేతం మేడం. అండ్ దాంతో పాటు స్వస్తిక్ సింబల్, మీకు వీలుంటే స్వస్తిక్ సింబల్ని, మనం ఎప్పుడైనా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కదా, అక్కడ బియ్యంలో స్వస్తిక్ సింబల్ లేదా ముగ్గేస్తారు. శుక్రవారం రోజు ఎస్పెషల్లీ తులసి ఉంటుంది, తులసి కొట్టు ఉంటుంది, అక్కడ స్వస్తిక్ సింబల్ లాంటిది. సో అది వేస్తే ఏమవుతుందంటే లక్ష్మీదేవి అక్కడ రావడానికి ఇష్టపడుతుంటుంది మేడం. అంతేకాదండి, ఎంచుకున్నటువంటి లక్ష్యం సిద్ధింపజేయాలన్నా కూడా శుక్రవారం రోజున ఎస్పెషల్లీ సూర్యాస్తమయం తర్వాత ప్రశాంతంగా కూర్చొని లక్ష్మీదేవిని మనసులో ఆరాధించడం చేయడం.
సో ఇవే కాదు మేడం, ప్రతి దానికి కూడా మెడిటేషన్ కూడా చాలా మంది అంటారు శుక్రవారం రోజు ఏ మెడిటేషన్ చేయాలని అడుగుతుంటారు. శుక్రవారం రోజు కనుక ప్రశాంతంగా ధనానికి సంబంధించినటువంటి బీజ మంత్రాలు కొన్ని ఉంటాయి, అవి మీరు రిపీట్ చేసుకోవచ్చు. నా క్లాస్లో అయితే నేను నేర్పిస్తాను, ఎందుకంటే మంత్రాలు బయటికి చెప్పకూడదు మేడం. చాలా మంది ఏం చేస్తారంటే మంత్రాన్ని చెప్పేస్తారు, కానీ మంత్రం ఎప్పుడైనా సరే గురు పర్మిషన్ లేకుండా చెప్తే సగం పనిచేయదు మేడం. అందుకోసం గురుముఖంగా నేర్పియాలి. బిడ్డలకైనా సరే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాతే విద్య నేర్పియాలి. అంతే బహిర్ముఖంగా చేసినప్పుడు ఏమొద్దంటే ఆ మంత్రం ఫలించదు, ఏది మంత్రం కూడా. అందుకోసమే గురుముఖంగా, అందుకోసం మన క్లాస్లో అయితే స్పష్టంగా అక్కడ నేర్పించడం ఉంటుంది. అసలు దానికంటే మంత్రానికి ముందు ఏం చేయాలి, మంత్రం తర్వాత ఏం చేయాలి ఉంటుంది. మీరు చూడండి, నేను ఏమంటాను, రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ అని రెండు ఉంటాయండి. నేను డబ్బు రావాలంటే ధనానికి సంబంధించిన మైండ్ సెట్ కలిగి ఉండాలి. మీరు కేజీఎఫ్ సినిమా చూసారండి? ఆ కేజీఎఫ్ సినిమాలో హీరో పేరు ఏం పేరండి? యష్. అయితే యష్ గారికి ఫస్ట్ పెద్ద పెద్ద ఆఫర్స్ ఏం రాలేదండి, చిన్న చిన్న ఆఫర్సే. బట్ ఆ చిన్న చిన్న ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా తను రిచ్ లుకింగ్గా మెయింటైన్ చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ కూడా ధనవంతుడిగా ఉండేవాడు. తన మైండ్ సెట్లో ప్రతిరోజు ధనవంతుడిగా ఫీల్ అయ్యాడు. అలాంటప్పుడు ఎలాంటి మూవీ వచ్చింది మేడం అతనికి? కేజీఎఫ్ ఆఫర్ వచ్చింది. ఎలా వచ్చింది మేడం? ఆకర్షణ శక్తి. అంటే ఏదైనా సరే మీరు చూడండి మేడం, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో దానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి, దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు రావడం జరుగుతుంది. ముందుగా నాకు 2000 వచ్చాయి, నాకు మంచి హ్యాపీగా ఇంక సరిపోయింది అని సంతృప్తి చెందలేదు. తన మంచి రిచ్ లుకింగ్తో తను హ్యాపీగా ధైర్యవంతుడిగా ధనవంతుని యొక్క బాడీ లాంగ్వేజ్ తను మెయింటైన్ చేశాడు. ముందు చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఎస్పెషల్లీ కొంతమంది చూస్తే ఎప్పుడు డల్గా కూర్చుంటారు. డల్గా కూర్చోద్దు మేడం. మీరు ధనవంతులు అవ్వాలనుకుంటే ముందు బాడీ లాంగ్వేజ్ చేయండి. దాంతోపాటు మీరు ఓలో, ఉబరో, ర్యాపిడో బుక్ చేసుకున్నారు. ఎంత అయింది మేడం? అప్రాక్సిమేట్లీ 95 రూపాయలు అయింది. మీరు 100 రూపాయలు ఇచ్చారు, 5 రూపాయలు ఇస్తావా? అలా చూడాల్సిన అవసరం లేదు. ఏమంటారంటే ఒకటి గుర్తుంచుకోండి మేడం, ధనవంతులు ఎప్పుడు కూడా రిచ్ మైండ్ సెట్గా ఆలోచిస్తారు. పూర్ మైండ్ సెట్ అంటే ఎలా ఉంటుంది? పూర్ మైండ్ సెట్ ఏంటంటే ప్రతి దానికి రూపాయి దగ్గర కూడా ఆలోచిస్తుంటారు. నేను చూడండి, ల్యాక్స్ 1 lakh ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు మనకు వస్తుందా? కరెక్ట్, మనకు అవసరమైన దానికి పెట్టొచ్చు. అండ్ అసలు మనం ఏంటంటే హ్యాపీగా, ఇతరులు కూడా హ్యాపీగా ఉంచారు. కూరగాయల షాప్కి వెళ్ళారు మేడం, రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ ఇద్దరు వెళ్ళారు. ప్రతి చోట బేరం ఆడతారు. చిన్న చిన్న వాటికి ఆడదు. నువ్వు ఆడితే 2 లక్షలు 3 లక్షలు కాడ ఆడు. అంటే పెద్ద పెద్ద ప్రాఫిట్ దగ్గర ఆడితే అదేదో ఒక మీరు ఎంత బేరం ఆడినా కూరగాయల దగ్గర నుంచి మీరు ఎంత కూడా 10 రూపాయల కంటే ఎక్కువ సేవ్ చేయలేరు. ఆ 10 రూపాయల ధర ఎవరు ఎక్కడో పండించుకొని వచ్చి కూర్చుంటాడు మేడం. దానికి మీరు ఇంతకి ఇస్తావా, తక్కువ ఇస్తావా, ఇంకా తక్కువ ఇవ్వగా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు మనమే హ్యాపీగా ఇవ్వచ్చు ఎక్స్ట్రా. ఓకే, మనం ఎక్కడెక్కడో ఇస్తుంటాం. అది ఇచ్చేది ఏంటంటే రిచ్ మైండ్ సెట్ అంటారు మేడం. మనకి చూడండి మేడం, అలాంటి మైండ్ సెట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ధనవంతులు ఉంటారు. ఏదో అంటే చూడండి మేడం, నేను ఏమంటారు అంటే శుక్రవారం మీకు వీలుంటే దానం ఎవరికి చేయాలంటే అపత్ర డబ్బు ఇవ్వద్దంటారు మన చేతితో శుక్రవారం పూట. ఎవరికి ఇవ్వచ్చు అని చెప్తాను. తల్లిదండ్రులకి ఇవ్వచ్చు, గురువులకి ఇవ్వచ్చు. అండ్ దేనికైతే ఇవ్వడం, భూమి కొంటున్నారు ఆ రోజు కొనొచ్చు. ఓకే, అంత ఇల్లు కొనొచ్చు. సో ఏదైతే రావడం వల్ల మీ యొక్క సంపద 10 రెట్లు పెరుగుతుందో అక్కడ పెట్టచ్చు. సో దానం, బ్రాహ్మణులకు దానం ఇవ్వచ్చు. బ్రాహ్మణుడు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పుట్టుకతో వస్తాడు. పుట్టుకతో బ్రాహ్మణత్వం రాదు మేడం, గుణంతో వస్తుంది. సో చూడు, బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు బ్రాహ్మణుడు. అంటే నేను ఎవరు, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏంటి, సో దాని గురించి సంపూర్ణమైన ఎరుకను కలిగి ఉన్నవాడే బ్రాహ్మణుడు. ఇప్పుడు ఏమైందంటే కాలక్రమంలో బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినవాడు బ్రాహ్మణుగా మనం పరిగణిస్తుంటాం. అలా కాదు మేడం, గుణంతో వస్తుంది బ్రాహ్మణత్వం. ఓకే, ఎలా అంటే మొత్తం బ్రహ్మజ్ఞానం గురించి తెలిసినటువంటి జ్ఞానంతో వాళ్ళకి ఇవ్వచ్చు మేడం. శుక్రవారం రోజు ఇవ్వచ్చు. వాళ్ళకి బ్రాహ్మణులకి ఇస్తే ఇంకా మంచిది అని అంటున్నాను. అంటే ఎవరికి ఇవ్వద్దండి, అనవసరమైన మన అవసరానికి ఖర్చు పెట్టుకోవచ్చు. పూర్తిగా డబ్బులు మన చేతితో ఇవ్వకూడదు అనేది ఏమీ లేదు. అంటే అనవసరమైన వాటికి, సపోజ్ ఈ రోజు మనకు కిరాణా షాప్కి వెళ్ళాలి, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఎల్లుండి అంటే సాటర్డే రోజు వెళ్ళొచ్చు. సో మనకి ఎమర్జెన్సీ, హెల్త్కి ఎమర్జెన్సీ అవసరం. అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ, నేను ఆగుతాను రేపు ఆగుతాను అంటే కుదరదు అక్కడ. అంటే అర్జెన్సీ వాటికి మీరు పెట్టుకోవచ్చు. కానీ ఆలోచించి ఆచితూచి శుక్రవారం రోజున సిరిని మీరు ఇతరులకు ఇవ్వచ్చు. సో లేచినప్పటి నుంచి పడుకునే వరకు చిరునవ్వు మొహంతో ఉండండి, పాజిటివ్ గా ఆలోచించండి, డబ్బు వస్తుంది ఖచ్చితంగా అంటున్నారు. చాలా విషయాలు చెప్తున్నారు. మీ క్లాసెస్ లో ఇంతకన్నా ఎక్కువ చెప్తారేమో. చాలా అద్భుతం, అద్భుతమైన భవిష్యత్తులో ఉంటుంది. అంటే ఇంతవరకు ఎవరు వినంది, ఎప్పుడు వినటువంటి సబ్జెక్ట్ అన్ని ఇక్కడ చెప్పలేరు కాబట్టి కొన్ని చెప్తున్నారు. ఏంటండి ప్రాసెస్ ఏంటి? ఎవరైతే క్లాసెస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ అనేది ఉంది మేడం. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా ఓకే, డైరెక్ట్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ వాళ్ళకే వచ్చేస్తే ఎప్పుడైతే ఫామ్ ఫిల్ చేసిన వెంటనే అక్కడ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసినట్టు వాళ్ళే గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. వాళ్ళు జాయిన్ అయిపోయిన తర్వాత మేము ప్రతి వీక్ లో ఒక డెమో క్లాస్ ఇస్తాం మేడం. ఆ డెమో క్లాస్ నచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చితే మెయిన్ క్లాసెస్ ఉంటాయి. మీరు మెయిన్ క్లాసెస్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.
లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు వాళ్ళ తరపు నుంచే. మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా, మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అవ్వాలండి సార్. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. రైట్ మేడం, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వనపూల గారు అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి వనపూల గారికి.